ఓం నమో వెంకటేశాయ. గురు సన్నిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పరమాత్మ బుధవారం రోజు తప్పకుండా శ్రీరాముడికి చేయాలి. మీ అందరి కష్టాలు తీర్చడం కోసం నేను మానవుడిగా పుట్టి నేను ఎంతసేపు దశరథుడి కుమారుణ్ణే అన్నాడు, కానీ ఎక్కడా కూడా ఏ చిన్న దైవత్వాన్ని తన జన్మకాలంలో ఎక్కడా కూడా చూపెట్టకుండా మామూలు మానవుడిగా ఎంత కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏది ఏమైనా ధర్మాన్ని వీడకుండా ధర్మాచారంలో నేను ఇలాగే ఉంటాననేటువంటి ఆ షోడశ గుణాభిరాముణ్ణి బుధవారాలు పూజ చేస్తే మనకు వారాలన్నీ పోతాయి. దాంట్లో పౌర్ణమి, మళ్ళీ ఏకాదశి, ఇవన్నీ పూజ చేస్తే శ్రావణ మాసం అంతా కూడా పూజల మాసమే కదండి. గురు సన్నిధి కార్యక్రమంలో మనము సాహితీ ఆధ్యాత్మిక ప్రవచనకర్త సునీత రామ్మోహన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. దేవి నవరాత్రుల్లో మీరు శ్రీచక్ర పూజ చేస్తున్నారు. శ్రీచక్ర పూజ చేసినప్పుడు దేవి నవరాత్రులు అమ్మవారిని 9 రోజులు 9 రకాలుగా అలంకరిస్తారు. అవి ఏ విధంగా అలంకరిస్తారు చెప్పండి. 2 సంప్రదాయాలు ఉన్నాయండి మనకు. ఒకటి వచ్చి ఎట్లా అంటే, ఒక సంప్రదాయంలోనే అమ్మని చంద్రగంట, మనం ఈవెన్ తిరుపతిలో కూడా ఆ అలంకరణ వేస్తూ ఉంటారనమాట. ఈ అలంకరణలో ఉండేటువంటి విభాగానికి చెందింది ఒక భాగం. అంటే మనం అమ్మవారిని ఒక్కొక్క రూపంలో బ్రహ్మచారిణిగా, స్కందమాతగా, చంద్రగంటగా, అంటే ఆ రూపాలు వేసుకొని ఉంటాం. ఈ 9 రోజులలో కూడా అమ్మ ఏ రకంగా ఉంటుంది. స్కందమాత అనగానే సుబ్రహ్మణ్య స్వామి పుట్టడానికి కారణమైనటువంటి ఆ కుమార సంభవానికి కావలసినటువంటి అన్ని కథాకథనాలు చెప్పుకోవడం, ఒక మాతృమూర్తికి ఉండేటువంటి సలక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం అట్లాగే బ్రహ్మచారినిగా ఉంటే ఆ పార్వతీదేవి ఆ బ్రహ్మచారినిగా ఎంతగా తర్వాత చంద్రగంటగా ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా మనం చెప్పుకునేటువంటిది ఒక సంప్రదాయం. ఇంకొక సంప్రదాయంలో ఎలా ఉంటుంది అంటే, మనం మొదటి రోజు ఆ బాలని ఏంటంటే పసిపిల్లగా అమ్మవారు కూడా పసి రూపంలో ఉంటే ఎలా ఉంటుంది అని మనం ఇక్కడే కన్యా పూజ కూడా చేయిస్తూ ఉంటారు. చిన్నపిల్లలందరికీ కూడా 9 మంది తీసుకొచ్చి 2 సంవత్సరాలు దాటిన తర్వాత 9 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి వాళ్ళని బ్రహ్మగా బాలగా చూపెడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఆ బాల పూజ అనేటువంటిది, ఆ బాల మంత్రం అనేటువంటిది తొలినాళ్ళల్లో ఎవరైతే అమ్మవారి కాళ్ళు పట్టుకుని అమ్మ నువ్వు తప్ప నాకు దిక్కు లేవు అనేటువంటి వాళ్ళందరికీ కూడా బాలా త్రిపుర సుందరేశ్వరి యొక్క అదంతా కూడా మనకు ఆ ప్రభావం మన మీద కనపడుతుంది. ఇక అక్కడి నుండి ఒక్కొక్క రోజు ఎట్లా ఎదుగుతుందో మనకు చెప్పేటువంటి కథనమే. ఇప్పుడు సరస్వతి రూపం వేశాం. సరస్వతి ఏంటి అది చెప్పగానే జ్ఞాన సంపద. ఆ తల్లిని చూడగానే మనకి ఇక్కడ ఒక వైపు అక్షరమాల కనిపిస్తుంది, అక్కడ చూస్తే హంసవాహనం కనిపిస్తుంది. ఈ హంసవాహనం అనగానే క్షీర నీర న్యాయం తెలిసినటువంటి తల్లిలాగా ఈ తల్లి కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార ఫేర రజితాచల కాశవనేశ కుంద మందార సిత తామర సామర వాహినీ శుభాకారతనొప్పు నిన్ను మాదిగానగ నిన్నెడు కలుగు భారతి. అన్ని తెల్లటి వస్తువులే, తెల్లగా స్వచ్ఛంగా ఉండేటువంటి ఆ తత్వం ఉన్నటువంటి ఆ తల్లికి మనం ఎలా ఉంటే ఈ చేతిలో ఉన్న అక్షరమాలలాగా మనకు ఆ నుండి క్ష వరకు తెలిస్తే ఎలా తెలుస్తుందో మన స్వచ్ఛత ఉంటే అలా జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవచ్చు అని చెప్తారు. అలా ఇప్పుడు అలాగే మనం ఒక్కొక్క రూపంలో మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాం. అలా 9 రోజులలో మధ్యలో మనకు అన్నపూర్ణ అవతారం వేసినప్పుడు ఆ అన్నపూర్ణను కూడా మనం భిక్షాందేహి అని ఏం అడుగుతున్నాం, జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం అంటున్నాం. అంటే అందులో ఏంటి, నాకు జ్ఞానాన్ని ఇవ్వమంటున్నాం, వైరాగ్యాన్ని ఇవ్వమంటున్నాం, ఆ తండ్రిలో కలిసేటువంటి తత్వాన్ని ఇవ్వమంటున్నాం. అన్నపూర్ణగా ఆ తల్లి మరి కాశీలో మరి అంతటి తంతువు చేసినటువంటి వ్యాసుల వారిని అక్కడ నుండి పంపించి చేస్తాను అన్నటువంటి, అంటే ఒక శాపగ్రస్తుడిగా అవ్వకుండా కూడా కాపాడుతుంది. నువ్వు ఇంత ఋషివయ్యా, నీకెందుకు ఇంత కోపం, ఎక్కడైనా పుట్టిన ఊరిని పుట్టిన స్థలాన్ని నీకు అన్నం పెట్టేటువంటి స్థలాన్ని శపించే హక్కు నీకు ఎంత మంత్రం ఉంటే తెలుసా అంటాడు. ఇది ఒక్కసారి చూస్తే ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఇక్కడ పెరిగి ఇక్కడ పుట్టి ఈ మట్టి వాసన తెలిసినటువంటి వాడు ఎక్కడో వేరే దేశంలోకి వెళ్ళి ఈ దేశం బాగలేదనో ఇంకేదో అని మాట్లాడేటువంటి వ్యవస్థకంతా కూడా ఈ నవరాత్రులలో ఆ కథాకథనం చెప్తుంది. నీ దేశాన్ని, నీ ధర్మాన్ని, ఈ మట్టిని కాపాడుకొని. అందుకే కదండి వివేకానందుడు కూడా అంతటి గొప్ప దేశాలకు వెళ్ళి వచ్చినప్పుడు కూడా భూమి మీద తొలి అడుగు పెట్టగానే ఈ ధరారజాన్ని నేను నుదుటి మీద దిద్దుకుంటాను, మళ్ళీ మళ్ళీ పుడతాను, ఈ దేశంలోనే పుడతాను అన్నాడు.
అందుకని ఈ దేశపు మట్టి వాసన తెలియాలి. ఆ మట్టి వాసన తెలియకుండా ఉంటే ఎలా ఉంటుందో అన్నపూర్ణ అవతారంలో అమ్మ ఆనాడు చెప్పింది. ఇప్పుడున్న పిల్లలకి ఈ అమ్మలందరూ చెప్పాలి అనేటువంటిది మనం నవరాత్రులలో మనం చెప్పేటువంటిది. అది తప్పకుండా మనం చెప్పాలి. తర్వాత లలిత అమ్మవారి పూజ చేస్తాం. చక్కగా తల్లిని అందరూ కూడా లలిత అమ్మవారిని కూడా పార్వతి సర్వరూపాలంకరణలో చూస్తూ చక్కగా చిద్విలాసంగా నవ్వుతూ పచ్చటి చీర కట్టుకుందా, చెరుకుగడ పట్టుకుందా అన్న తర్వాత పోతే అందరూ కూడా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ అంటూ ఆ తల్లిని, అమ్మ నువ్వు దేవ కార్యం కోసం నువ్వంతా కూడా ఈ అగ్నికుండంలో నుండి వచ్చినటువంటి తల్లి, మమ్మల్ని కాపాడ్డా నీకెంత అంటారు. సరే ఆ అమ్మ రూపాలని వర్ణించాం, ఆమె తత్వాన్ని వర్ణించాం, అందులో ఉన్నటువంటి తాంత్రిక శక్తి ఏంటి, అన్ని చక్రాలకు సంబంధించినటువంటి విడుపులేంటి, పట్టులేంటి అన్నీ కూడా లలితా సహస్రం చూస్తే అందరూ లాలిత్యంతో ఉంటూ లలితగా ఉంటూ, అంటే లలిత శివశక్తైక రూపిణి, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త్యా ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అసత్వామారాధ్యం హరిహర విరంచాది అంటూ మనకి శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి మరి దాంట్లో అంతే కదా. శివుడి యొక్క శక్తి అమ్మ లేకపోతే శివుడు లేడు, శివుడు లేకపోతే లేదు. అయినా సరే అమ్మ శక్తి గొప్పది అన్నది మనం చెప్తూ ఉంటాం. అట్లా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క తత్వాన్ని, దుర్గాదేవి అంటే అరే మిమ్మల్ని ఏ దుర్గములు మన దగ్గరికి రాకుండా కాపాడేటువంటి తల్లి దుర్గాదేవి. మరి అందుకని ఆ తల్లిని మనం ఏ కష్టం వచ్చినా అమ్మ తల్లి దుర్గా అంటూ మనం దుర్గా స్తుతి ఉంటాము. ఇప్పటికి కూడా మనం జ్యోతిష్యపరంగా కానీ ఇంకేదైనా కానీ గ్రహాలు అనుకూలతగా లేనప్పుడు ఏదైనా దేవతల యొక్క కృప ఉండాలంటే దుర్గా ఆరాధన చేయాలి అని చెప్తుంటాం. ఆ దుర్గా తల్లి దుర్గమ్మ మన దుర్గములను కాపాడే తల్లి కాబట్టి మనం పూర్వకాలంలో కూడా దుర్గములు అని కోటలు ఉండేవి. ప్రతి దుర్గంకి ఒక దుర్గమ్మ ఉండేది, ఆ దుర్గమ్మే కాపాడేది. దుర్గేశ్వరమ్మ అంటాం. అంతేకాదు ఎవరైనా సరే ఒక వీరనారి శక్తి యుక్తంగా ఉంటే కూడా దుర్గాదేవి లాగా ఉన్నావు దుర్గా శక్తి అంటాము. అది మనకు కనిపించేటువంటిది కనిపిస్తుంటుంది. రాజరాజేశ్వరి విజయలక్ష్మికి స్వరూపంగానే మనం చూస్తాం. అంటే బాలగా మొదలైనటువంటి ఆ తల్లి సరస్వతిగా ఉన్నా కూడా ఎలా జ్ఞానం సంపాదిస్తే ఏమొస్తుంది, ఆ జ్ఞానం సంపాదించిన తర్వాత ఒక అందరికీ పెట్టాలనేటువంటి భావన వచ్చేటువంటి అన్నపూర్ణగా, ఒక లలితా పరమేశ్వరి లాంటి పరిపూర్ణ తత్వంగా, ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్క ఎదుగుదల. ఈ ఎదుగుదల అమ్మ అవతారాల్లో మనకెందుకు చూపెట్టింది అంటే ఈ అవతారాల మూలంగా మనము ఇప్పటి కాలంలో ఇంకెప్పటి కాలమైనా సరే ఆ తల్లి ఎందుకు అది చేసింది అని చెప్పడం కోసమే. మనం చాలాసార్లు రామాయణం చెప్పినప్పుడు చాలామంది అంటుంటారు మాతృతత్వం గురించి చెప్తే, భారతంలో భాగవతంలో మీరు చెప్పినట్టు భారతంలో అయితే చక్కగా ద్రౌపదీదేవిని మాతృ సమానరాలు అంటారు, కుంతిదేవికి ఆమెకు మించినటువంటిది లేదంటారు, 5 కొడుకులు అరణ్యంలో ఉన్నా కూడా ఆమె తన కుల గౌరవం కాపాడడం కోసం ఇక్కడ ఎందుకుంది, ఆ తర్వాత ఎలా ఉంది, విదురుడింటే ఎందుకుంది అది చెప్తాం. అలాగే ద్రౌపది గురించి చెప్పినప్పుడు ఎంత మాతృహృదయం ఉంటేనండి 5 ఉప పాండవులు చనిపోతే అప్పుడు మరి అశ్వత్థామను చంపమని చెప్తే వాడిని వదొద్దు, ఎందుకంటే గురువు పత్ని మీకు తండ్రితో సమానం ఆ గురుతుల్యుడు, ఆ తల్లి మాత, ఆ మాత గర్భశోకం. మళ్ళీ ఇప్పుడు నా గర్భశోకం అయితే నాకుంది, ఆ తల్లికి కూడా గర్భశోకం అయితే నా గర్భశోకం మానుతుందా చెప్పండి, లేదంటే ఆ బిడ్డను బతకనివ్వండి, మీ గురుపుత్రుడు. ఇలాంటి బోధ చేసినటువంటి తల్లి కదా. అందుకే భారత రామాయణాలు చదవాలి. రామాయణంలో చూడండి మాతృమూర్తి మనం అడవిలోకి వెళ్తాడు, నిన్న వద్దన్నాడు, నిన్న రాజ్యం పట్టాభిషేకం యువరాజ్యం అన్నాడు, ఈరోజు పంపమన్నాడు, వెళ్తానన్నాడు, ఏ రోజు ఏ రకమైన భావన లేదు, స్థిత ప్రజ్ఞత అలాగే ఉంది, చక్కగా వెళ్తానన్నాడు. వెళతానన్నటువంటి ఆ మహానుభావుడు తల్లి కాళ్ళకి దండం పెట్టినప్పుడు కాసేపు ఏడ్చిన తర్వాత ధర్మాన్ని రక్షించు నాయన, ధర్మం నేను రక్షిస్తుంది అన్నాడు. ఇది కదా తల్లి చెప్పాల్సింది. అంతేగాని నువ్వు అక్కడికి వెళ్ళావు కాబట్టి ఇలా ఉండవు అలా ఉండ అన్నది చెప్పకూడదు. నువ్వు చాలా రిచ్ ఫ్యామిలీకి వెళ్తున్నావు, నువ్వు ఇట్లా బిహేవ్ చేయి, అది కాదు కదా. ఎక్కడున్నా ఏ దేశం వెళ్ళినా ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నువ్వు ఎక్కడన్నా ఉండని. అందుకే కదా ఆ శ్రీరాముడు అక్కడికి వెళ్ళిన తర్వాత చివరిలో లక్ష్మణుడు అన్నా ఈ రాజ్యం బాగుంది కదా, ఈ లంక అంతా కూడా స్వర్ణమయం అంటే ఏమన్నాడు, జననీ జన్మభూమిశ్చ కదా, నా అయోధ్యను ఇచ్చినటువంటిది ఇంకొకటి ఎక్కడ ఉంటుంది అన్నాడు రాముడు. అలాంటిది అక్కడ కౌసల్యమ్మ చెప్పింది. అలా చెప్పే తల్లులు ఉంటే ఆ తల్లిని ఎవరైనా సరే ఈ బిడ్డ గొప్పతనం చేసినప్పుడు ఏ తల్లి కన్నా బిడ్డవురా అంటారు. ఈ రోజు మనం చదువుకున్న కౌసల్య సుప్రజారామ అనేటువంటి మనకు ఆ స్థితి చూస్తే. అమ్మా మీరు జ్యోతిష్యం చేసి చదివారన్నారు ఇందాక, మీరు మాటల్లో కూడా గ్రహాల స్థితి బాగాలేకపోతే దుర్గాదేవిని పూజించాలి.
అసలు ఈ గ్రహాలు అనేటివి ఉన్నాయా? ఈ గ్రహస్థితి అనేది మానవుని మీద ప్రభావితం చేస్తుంది అంటే ఎంతో దూరంలో ఎన్నో లక్షల దూరంలో ఉంది. దాని కిరణాలు వచ్చి మనకి చేస్తాయా అనేది ఒక నేటి కాలంలో చాలా మంది అనేటువంటిది. కానీ ఒక జ్యోతిష్యం చదువుకున్నటువంటి దానిగా నేను చెప్పేటువంటిది గ్రహాల ప్రభావం మన మీద తప్పనిసరిగా పడుతుంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా, ఎంత నాస్తికవాదంతో ఎవరు ఏది చర్చించినా గ్రహ ప్రభావం ఉంటుంది. గ్రహరాజు సూర్యుడు. అందుకే ఈరోజు కూడా మనం ప్రత్యక్ష భగవానుడు అని చెప్పి ఆ సూర్యనారాయణుడికి మనం సూర్య నమస్కారం చేస్తే మరి నిజమా అబద్ధమా? తప్పకుండా ఆరోగ్యం ఎందుకు కలుగుతుంది అంటే సూర్యుడు వేడి మాత్రం మనకు కలుగుతుందనేనా? మరి చంద్రమండలం మీదకి వెళ్ళింది, మన చంద్రయాన్ 3 వెళ్ళింది, చాలా విజయాన్ని సాధించాడు అని మనం సాధించింది అని చెప్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు. ఆ శాస్త్ర ప్రకారంగా వెళ్ళింది. వీళ్ళు మన వాళ్ళు ఎన్నో గంటలు ప్రయత్నించారు. దాదాపు 784 ఎంతో మంది సైంటిస్టులు నిరంతరం ప్రయత్నం చేస్తే 3 సంవత్సరాల ప్రయత్నంలో వాళ్ళు చివరి 19 నిమిషాలు ఇలా భయంతో కూర్చున్నారు. కేవలం 0.3% తప్పైనా కూడా అది విఫలమైపోతుంది. అలా ఉంటూ కూడా మరి ఈ విషయం చాలా బాగా గుర్తు చేశారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు సైంటిస్టులు అయితే అలా ఏముంది అక్కడ కూర్చొని చేశారు, ఏదో ముందు వాళ్ళు ఉన్నారు, అప్పుడు ఎప్పుడో ఎవరో ఫౌండేషన్ వేస్తే ఇప్పుడు బాగుపడ్డది అనే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరైనా కాస్త సాహిత్యం తెలిసిన లేదు ఆధ్యాత్మిక ఏం లేదమ్మా నేను భారతమాత అనుకుంటాను, తల్లి భారతి కదా. ఈ రాఖీ పౌర్ణమి వచ్చి మేము చందమామని చిన్నప్పటి నుండి కూడా చందమామ రావే జాబిల్లి రావంటాం. ఆయన మా మేనమామ, ఆయన ఎప్పుడు రమ్మన్నా వస్తలేడు, అందుకని మా అమ్మ నేను రాఖీ పంపింది ఆ రక్ష కట్టుకోమని ఆయనకి చెప్పుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది. అంటే ఇక్కడ ఏంటంటే యద్భావం తద్భవతి. ఈ భావన ఎలా ఉంటుంది అంటే గ్రహాల మీద పడుతుందా అంటే తప్పకుండా గ్రహాల యొక్క ప్రభావం ఒక మనిషి జీవనం మీద ఖగోళ శాస్త్రం చదివిన ప్రతి ఒక్కరూ చెప్తారు. కాదు కూడదు అంటే పెళ్లి కాని వాళ్ళందరికీ ఆ కుజగ్రహం వల్ల ఉండేటువంటి వాటి వల్ల మరి కుజగ్రహ దోషం తీసుకున్నాక ఎందుకు పెళ్ళవుతుంది? కుజగ్రహం కోసం దానం ధర్మం చేయమన్నారు. మనకు అందులో ఉంటుంది ఆ గ్రహ చక్రంలో ఏమని ఉండే బచక్రంలో మనకుంటే సూర్యుడు రాజు అని, చంద్రుడు రాణి అని, వీళ్ళకున్నటువంటి వాళ్ళల్లో సైనికుడు కుజుడని, ఇలా మనకు రకరకాలవి చెప్తూ ఉంటాం. అందులో చెప్పినటువంటి భాగంగానే శని సేవకుడు. ఆ శని ప్రభావం వల్ల ఏళ్ళనాటి శని ఇవ్వండి, అర్ధమాష్ట శని ఇవ్వండి, శని జన్మంలో ఉండనివ్వండి, ఏం చేయాలి అంటారు? శని ఆయన అమ్మ మీరు శనివారం రోజు ఎవరైనా మీ ఇంట్లో పనిచేసే కర్మచారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కాసింత తిండి పెట్టండి, వాళ్ళు ఆనందంగా ఉంటారు. నేను కూడా చెప్తున్నానండి, నాది కూడా మకర రాశి. నేను శని ఇప్పుడు ఏళ్ళనాటి శనిలో ఉన్నాను, కానీ ప్రతి శనివారం నేను తప్పకుండా ఆ పనులు చేస్తూ ఉంటాను. దానివల్ల ఉపయోగం ఉందా లేదా అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్పిన ఇప్పటి వరకు ఎవరికైనా ఏదైనా ఇలాంటి వచ్చినప్పుడు ఆ గ్రహస్థితి చూసి చెప్పినప్పుడు కూడా చాలా వరకు జరిగింది. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఎవరో ఏదో రెటవాదాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు అండి సాహిత్యంలో కూడా ఎన్ని వాదాలు ఉన్నాయి. శ్రీవాదం ఉంది, ఇంకేదో వాదం ఉంది. ఇలాంటి అనేక వాదాల్లో ఎవరి నా నమ్మకం ఇదే అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ గ్రహాలు అనేటువంటివి సక్రమంగా ఉన్నప్పుడే వాటి ప్రభావం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, భార్యాభర్తల సంబంధం బాగుంటుంది. అనేక విషయాలు ఒకటి కాదు, మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందో మనం చెప్పగలుగుతాం, మన ఇంటి సౌకర్యం ఎలా ఉంటుందో చెప్పగలుగుతాం, మాతృస్థానం 4వ స్థానం ఎలా ఉంటే వాక్ చాతుర్యం, నీకు 2వ స్థానం బాగుంటే చక్కగా నువ్వు అందరితో మాట్లాడి మెప్పు పొందగలిగి ఉంటావు అని చెప్తారు. నిజమా కాదా అంటే అలా తెలుస్తుంది మనకు. ఆ 2వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలను చూస్తే మనం చూడగానే వాళ్ళు మనకు చెప్పకముందే అయ్యా నువ్వు ఒక ఉపన్యాసకుడు కదా, నీ మాట అందరూ అవునండి అవునండి అంటుంటారు. ఎందుకంటే మనం ఆ గ్రహాలను చూసే చెప్తున్నాం కదా. అక్కడెక్కడున్నా ఆ ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల ప్రభావం మనం ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుల మీద తప్పకుండా పడుతుంది. గ్రహస్థితి బాగుంటేనే మన స్థితి బాగుంటుంది అని చెప్పుకోవాలి. మీరు 2 స్థానాల గురించి చెప్పారు, తర్వాత స్థానాలు కూడా 12 స్థానాలు కదా, అవి కూడా చెప్పండి. ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ సోదర భావం కానీ ఇక్కడ మనకు కనబడుతుంది. చతుర్థంలో ఇక మొదటిదైతే జన్మస్థానం తనుభావం, తన యొక్క శరీర ఆరోగ్యం ఇవన్నీ ఉంటాయి. తర్వాత చతుర్థంలో అమ్మకు సంబంధించినటువంటి మన చదువుకు సంబంధించినటువంటి అంటే చిన్నప్పుడు చదువుకునేటువంటి ప్రాథమిక విద్య, ఇలాంటి వాహన సౌకర్యాలు ఇవన్నీ అక్కడ కనిపిస్తాయి. పంచమము అంటే సంతానం, అలాగే మన పాండిత్యం, వేదం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక రోగ ఇవన్నీ కూడా షష్టం భావం. తర్వాత సప్తమం మన వ్యాపార సంబంధం కానీ భార్యాభర్తల సంబంధం, ముఖ్యంగా అదే మనం చూస్తాం. ఏదైనా సరే పార్ట్నర్షిప్ అనమాట, ఇది చూస్తాము. అష్టమ భావం
ఇది మనకు విజయాన్ని కలిగిస్తుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాటిలో ఉండేటువంటి తత్వాన్ని కల్పిస్తుంది. 9వ భావం పూర్వపుణ్యఫలం అంతా కూడా అక్కడ దొరుకుతుంది. దానివల్ల తండ్రి పితృస్థానం, నుండి మనకు వచ్చేటువంటి లాభాలేంటి, మన పూర్వీకుల నుండి వచ్చేటువంటివి ఏంటి, తర్వాత ఉద్యోగస్థానం 10వ భావం, 11 రాజ్యభావం, ఇలా 12 వ్యయం ఆ ఖర్చు ఎలా ఉంటుంది ఏంటి అన్నది మనకు 12 భావాల్లో ఉండేటువంటి భావాలు తెలుస్తాయి. ఇవన్నీ కూడా మనకు ఉండేటువంటి గ్రహాలు, అంటే గ్రహాలు ఎక్కడున్నాయి, ఎవరితో కలిసి ఉన్నాయి అని కొన్ని చెడు చేసేవి ఉంటాయి. మనకు యోగించే గ్రహాలు కొన్ని, యోగించనివి కొన్ని, మంచి చేసేవి కొన్ని, చెడు చేసేవి కొన్ని, అలా అంటే యోగించేవి యోగించనివి. అలా కాకుండా ఏ గ్రహం ఏ స్థితిలో ఉంది, ఏ యుతి అంటే ఇంకొక గ్రహం దేంతో కలిసి ఉంది, ఇవన్నీ కూడా అక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది. దానితో ఏ దృష్టి ఎలా ఉంది అన్న దాన్ని బట్టి కుజుడి దృష్టి ఉందా, గురు దృష్టి ఉందా, గురుచండాల యోగం ఉందా, ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతూ ఉంటాం. సరే, ఏది ఏమన్నా సరే గ్రహాల యొక్క ప్రభావం మనుషుల మీద ఉంటుందా ఉండదా అంటే జ్యోతిష్యురాలుగా నేనైతే ఉంటుంది అని చెప్తాను. దాన్ని ఉన్నదాన్ని కూడా మనం ఉన్నది కాబట్టి మేము నష్టాల్లోనే ఉంటాం అన్నది ఎప్పుడు కాదు. అలాగే మనం చాలా మంది శనిశ్చరుడు అంటే భయపడుతుంటాడు. శనిశ్చరుడు భయపట్టేవాడు కాదండి, ఒక క్రమశిక్షణ నేర్పేటువంటి ధర్మదేవత. ఆ ధర్మము మనం చేస్తూ పోతూ ఉంటే ఏమీ కాదు, ఈ కష్టాన్ని ఓర్చుకొని ఈ కష్టాల్లో ఎలా నెట్టుకొని రావాలో ఒక మానవ జీవితం, ముందు జీవితానికి ఇక తర్వాతి కాలం అంతా నువ్వు విజయుడవే. ఆ విజయాన్ని సాధించడానికి కారణమయ్యేటువంటి వాడు శనిశ్చరుడు అండి. దేవాలయాల మీద ఒక బుక్ రాశారు అని అన్నారు. ఆ దేవాలయాల ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు దేవాలయానికి వెళ్ళాలి, ఎందుకు దేవాలయాన్ని కట్టాలి, ఎందుకు విగ్రహ ప్రతిష్ఠ చేయాలి, ఎందుకు మనం అక్కడికి వెళ్ళి పూజ చేయాలి? దేవాలయాలన్నవి చాలా రకాలు ఉన్నాయి. కొన్ని దేవతా ప్రతిష్ఠ జరిగినటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఓ రామేశ్వరం తీసుకోండి, అక్కడ రామచంద్రుడే ప్రతిష్ఠ చేశాడు ఆ లింగాన్ని, అలాంటి రామేశ్వరం అని చెప్పాం. కొన్ని స్వయంభూ ఉన్నాయి, కొన్ని ఋషులు ప్రతిష్ఠించినవి ఉన్నాయి, కొన్ని నేటి కాలంలో మానవ మాత్రులను దేవాలయాలను మనం కట్టుకుంటే వాటి వల్ల పుణ్యం, పురుషోత్తం, తర్వాతి కాలాల్లో తర్వాతి జన్మల్లో నాకు ఒక ముక్తి కలుగుతుంది అనేటువంటి సప్తదానాల్లో ఒకటిగా మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అయితే దేవాలయం అనేటువంటిది ఇప్పుడు కొద్దిగా దేవాలయము వీటి మీద రకరకాలు ఉన్నాయి, కానీ ఓనాటి కాలంలో దేవాలయం సంస్కారశాల, సంస్కార కేంద్రం. ఆ దేవాలయ మాధ్యమంగానే ఊర్లో జరిగేటువంటి తగులు కానీ, ఊర్లో ఎవరికి ఏది కావాల్సినా అక్కడ దేవాలయ ప్రాంగణంలోనే ఒక ఏ విషయం ఉన్నా అక్కడ చర్చకు ఆరోగ్య కేంద్రంగా ఉండేది, అదే జ్ఞాన కేంద్రంగా ఉండేది, చదువుకునే విద్యార్థులకు ఒక పాఠశాలగా ఉండేది. అన్ని రకాలుగా దేవాలయాలు అప్పుడు ఉండేవి. ఇక ఏది ఏమైనా దేవాలయము, దేవాలయ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, లేదు ముందు ఉండేటువంటి విగ్రహాల యొక్క శక్తి. ఎందుకంటే మనం ఒక యంత్ర స్థాపన చేస్తాం, ఆ యంత్ర స్థాపనలోనే మనం దాదాపుగా అంటే విగ్రహాన్ని కూడా 3 రోజులు క్షీరంలో కానీ, ధాన్యంలో కానీ, జలంలో కానీ మనమంతా కూడా వాటిని 3 రోజులు చొప్పున చేసి ప్రాణప్రతిష్ఠ చేసే ముందు ఆ యంత్రానికి మనం ఏదైతే శక్తిని ఇస్తున్నామో, వేద పండితుల చేత ఒక ఘోషతో చేస్తున్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి శక్తి కలుగుతుంది. చాలా వరకు చెప్తుంటారు, మనం తిరుపతి గురించి చెప్పుకున్నప్పుడే ఆ వెంకటేశ్వర స్వామి శిలే, ఈ గడప శిలే, ఆయన్నేమో మొక్కుతారు, నన్ను తొక్కుతారు అనేటువంటి కథాకథనం చాలా చెప్తారు. ఎందుకంటే ఆ భగవంతుడిలో ఉన్నటువంటి శక్తి మూలంగా ఆ శక్తికి అందరూ కూడా కైమోడుపులు ఇవ్వవలసిందే, తల వంచవలసిందే. అందులో శక్తి ఉందా లేదా అంటే ఎంతో శాస్త్రీయత ఉందని నేను చెప్తాను. ఈ రోజుల్లాగా మనకు ఆషామాషిగా కాదు, ఒక ధ్వజస్తంభం పెట్టాలి అంటే అది రాతిది పెట్టాలా, చెట్టుది పెట్టాలా, చెట్టుది పెడితే చెట్లలో వృక్షాల్లో ఉన్నటువంటి అనేక రకాలైన వృక్షాలు ఏకమానుగా పెరిగేటట్టు అందులో పురుష వృక్షమా, స్త్రీ వృక్షమా, నపుంసక వృక్షమా అని ఉంటుందట. ఇన్ని పరీక్ష చేసి ఆ వృక్షాన్ని తీసుకొచ్చిన తర్వాత దానికి ఎన్నో పూజలు చేసి ఒక ధ్వజస్తంభాన్ని ఎన్ని డిగ్రీల కొలతతో పెట్టాలి, ఏ యాంగిల్లో పెడితే ఆ దేవుడి మీద ఉన్నటువంటి ఆ శక్తి, యంత్రపు శక్తి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఆ శక్తి అందుతుందో తెలుస్తుంది. అందుకని దేవాలయం చుట్టూ మనం ప్రదక్షిణ చేసేటప్పుడు కానీ ధ్వజస్తంభం కాదు, అంతేందుకు గుడి గోపురంలో లోపలికి వెళ్ళగానే ఆ పైన ఉన్నటువంటి ఆ గోపురాల శక్తి వల్ల వాటి సైన్స్ ప్రకారం ఏమేమో చెప్పొచ్చు, ఆ శక్తి లోపలికి వెళ్ళగానే అమ్మయ్య ప్రశాంతంగా ఉంది దేవాలయం అని అనిపిస్తుంది. ఒక స్వచ్ఛమైన భావన మనలో ఉంటుంది, మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఏం మాట్లాడకండిరా అని మనం పిల్లల్ని కూడా పెట్టి ప్రశాంతంగా కాసేపు ఆ దైవ సన్నిధిలోకి వచ్చుంటాం కదా. మరి అలాంటప్పుడు దేవాలయాలు ఇప్పుడు
ఒక రకంగా చెప్పాలంటే వీధి వీధికి ఒక దేవాలయము, రామాలయం ఇవన్నీ మన ఊర్లో ఉండాలని, కానీ స్వయంభూగా వెలిసినటువంటివి కానీ దేవతామూర్తులు ప్రతిష్ఠించినట్టువి కానీ చూస్తే చాలా వరకు కొండల మీద ఉంటాయి. దీనికి కూడా ఒక శక్తి చెప్పారు. ఇప్పుడు మనం ఏదో సైంటిఫిక్గా సోషల్లో మనకు చెప్తుంటారు, ప్లేట్ టెక్నాలజీ అనే ప్లేట్స్ అన్నీ కూడా మూమెంట్స్ ఉంటాయి. అది అంగారా ల్యాండ్, గోండ్వానా ల్యాండ్, అప్పుడున్న హిమాలయాలు పెరగడానికి అప్పుడున్న లోయలు పోయి ఎలా అయినాయి ఇవన్నీ చెప్తుంటారు కదా. ఆ సిద్ధాంతం ప్రకారంగా ఎక్కడైతే గొప్పగా పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయో ఆ ప్రదేశాల్లో, ఆ ఎత్తైన ప్రాంతంలో మాత్రమే దేవాలయాలు ఉన్నాయి. అందుకే ఆ దేవాలయానికి వెళితే తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంటుంది. ఆ దేవాలయానికి ఆ ఆకర్షణ ఉంటుంది, ఆ శక్తి ఉంటుంది. ఎంత ఎత్తైన కొండ అయినా సరే, ఎంత కష్టమైనా సరే వెళ్తూనే ఉంటారు. అది దేవతల యొక్క సృష్టి. అట్లాగే స్వయంభూ తనంతలు తాను నిర్ణయించుకుని బయటకు వచ్చేవాడు, కరెక్ట్ స్థలంలోనే వచ్చాడు. ఇక ఋషులు వాళ్ళు అవసరాన్ని బట్టి, ఇప్పుడు సరస్వతి మాతని బాసరలో పెట్టాలి అన్నప్పుడు ఆయన అప్పటికప్పుడు కావాలనుకున్నాడు, ఇసుకతో చేసుకున్నాడు, అమ్మను పెట్టుకున్నాడు ఆ గోదావరిలో. అది ఋషి పరంపరలో వాళ్ళు అనుకున్నారు. ఈ నేటి కాలంలో ఉన్నటువంటి మానవులు, మా వీధి ఉంది, ఇక్కడ రామాలయం ఉంటే మంచిది, అది మారిన తర్వాత సరే వీళ్ళు ఏదో మన పాత దేవుళ్ళని పక్కన పెడుతున్నారా, కొత్త దేవుళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుందేమో అంటే ఎవరికి బాగా పేరుందో వాళ్ళని తీసుకురావడం, ఎవరికి ప్రాచుర్యం ఉందో ఆ పక్కన ఇంకేదో గుడి ఉంటుంది, దానికి కొంచెం ఇది కొద్దిగా కమర్షియల్ అవుతుంది. కానీ నా ఊళ్ళో, నా వీధిలో గుడి ఉండాలి. పొద్దున్న లేస్తే ఆ గుడి గోపురం మీద మోగేటువంటి చిరు గంటల సవ్వడి వల్ల నాకు ఎందుకంటే కృష్ణదేవరాయలు ఆముక్తమాలేద రాసినప్పుడు అద్భుతమైనటువంటి దాంట్లో ఒక పద్యంలో భావం ఏంటంటే, గుడి గంటల దగ్గర రాత్రి ఒక జంట, తొలి జంట కోపంతో ఇద్దరు విసుక్కొని కాస్త గొడవపడి అటో ఒకరు తిరిగి ఇటో ఒకరు తిరిగి పడుకున్నటువంటి సమయం. పొద్దున్నే అంట దేవుడు గుడి గంటల మీద గుడి గంటలు చప్పుడైంది చిరుగాలికి. ఆ చప్పుడయ్యేసరికి పక్షులంట అయ్యో చప్పుడైంది తెల్లవారిందేమో అని పక్షులు లేచాయంట. ఈ పక్షులు లేస్తే ఆ పక్షుల సవడికి ఈ జంట అబ్బో తెల్లవారినట్టుంది అని ఇద్దరు తిరిగారంట. తిరిగిన తర్వాత చూస్తే ఏమీ లేదు. తర్వాత వీళ్ళిద్దరూ కలిసిపోయి వాళ్ళు ఆనందంగా మళ్ళీ కొట్లాట మర్చిపోయారంట. ఈ ఆముక్తమాల్యలో కృష్ణదేవరాయలు రాసినటువంటి దాంట్లో ఉంటుంది. అంటే ఇక్కడ ధర్మార్థ కామాలను సూచించేటువంటి కొన్ని విషయాలు మనకు ఆనాటి సాహిత్యకారులు అవ్వచ్చు, లేకపోతే ఒక ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఒక దేవాలయ నిర్మాణంలో ఉన్నటువంటి తత్వం కావచ్చు, అన్నింటా కూడా మనకు ఉండేటువంటి పురుషార్థాలు మాత్రం తప్పకుండా మర్చిపోకుండా, ఎవరు విడవకుండా ఎప్పటికప్పుడు అందించాలి, ఎక్కడో ఒక విధంగా అందించాలి. అది గుడి కట్టడంలో కావచ్చు, లేదు ఒక సాహిత్య ప్రక్రియలో కావచ్చు, లేదు కుటుంబ జీవన స్థితిలో కావచ్చు. ధర్మ అర్థ కామ మోక్షాలను ఎప్పటికప్పుడు వాటి విలువలను తెలుసుకోవాలి. అవి 4 మనం ఎలా పొందాలి, ఉన్న వాటిని ఎలా కాపాడుకోవాలి, వీటిని ఎప్పటికప్పుడు చెప్పే విధానం భారతీయ సనాతన ధర్మంలో అన్నింటా అలా నిబిడీకృతమైందండి. ఇప్పుడు మానవుడు ఇప్పుడు ఆధ్యాత్మికంగా రాణించాలి అంటే సజ్జన సాంగత్యము సాధ్యాయము ఉండాలి అని అన్నారు. ఇవి ఎంత మాత్రం ఇప్పుడు ఉండే వాళ్ళకి అందవు. వాళ్ళు ఎలా పొందాలి ఆ సాధ్యాయాన్ని, సజ్జన సాంగత్యాన్ని కదా? చాలా కష్టమైనటువంటి సమయం ఇది. ఎందుకంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే, నా ఇంట్లో అప్పుడు సంతానానికి కూడా ఒక లిమిట్ లేదు. అవును, నాకు 5 కొడుకులు ఉండాలి, 4 నేను చస్తే మోస్తారు. ఇంకొక విషయం చెప్పేవాళ్ళు, ఒక్కొక్కరిని ఒకరికి ఇచ్చేవాళ్ళు, వాళ్ళ కులవృత్తి చేయడానికి ఒకరిని, తర్వాత ఒక్కరిని మాత్రం దేశం కోసం సాధు సంతుగా ఇచ్చేవాళ్ళట ఆనాటి కాలంలో. కాబట్టి ప్రతి ఇంట్లో ఒక సాధు ఉండాలి, ఒక సంతు ఎవరో ఒకరు ఉండాలి, అలాంటి వాడు కావాలి అని కోరుకునేటువంటి మాతలు ఆనాడు ఉన్నారు. మరి నేడు ఉన్నదే ఒక్కడు. ఆ ఒక్కడు ఎక్కడికో వెళ్ళి డాలర్లు సంపాదించాలని ఆశపడతారు కదా. అలాంటిది మనకు సాధు సంతులు కావాలనేది ఉండదు కదా. మరి సాధు సాంగత్యం కావాలి, లేకపోతే సత్సాంగత్యం కావాలి అంటే సజ్జనులు ఎవరు దుర్జనులు ఎవరు నిర్ణయించుకునే శక్తి కూడా నేటి కాలం పిల్లలకి లేదు. ఎవరు ఏ మాట చెప్తే, మోసం చేసేవాడు ఏదైనా తీయగా చెప్తే అది కూడా నమ్మేటువంటి తత్వమే ఉంది. కానీ ఒక ఎనాలిసిస్ చేసి ఈయన ప్రవర్తన అంటే ఉదయం లేచింది నుండి సాయంత్రం వరకు ఆయన పాటిస్తున్న సదాచారం ఏంటి, ఆయన ప్రవర్తన ఏంటి అని తెలుసుకుంటే అయ్యా మీలాంటి మహానుభావులు మా ఇంటికి రావడమే మహద్భాగ్యం అంటూ పిలుస్తాం. అలా ఈరోజు ఎవరిని పిలుస్తున్నాం? ఎవరున్నారు? ఏదైనా ఒక సత్సంగం జరుగుతుంది, ఎంతమంది వెళుతున్నారు?
వెళ్ళట్లేదు. ఇప్పుడు మేము విశ్వ హిందూ పరిషత్తులో తప్పనిసరిగా మాకు సత్సంగాలు ఉండాలి కనీసం, ఎందుకంటే దానికి వెన్నెముకే సత్సంగం. ఆ సత్సంగంలో భాగంగా మన దైవతా ప్రార్థన ఉంటుంది, దేశంలోని సమాజంలోని సమస్యల గురించి మాట్లాడే స్థితి ఉంటుంది అని. ఆ సత్సంగం అనేది ఎవరు వెళ్ళట్లేదు కదా ఈరోజు. మరి ఈ స్వామీజీలు అనేటువంటి వాళ్ళతో పెద్దవాళ్ళతో ఉంటే ఈ సత్సంగ సాంగత్యం వల్ల నేను చాలా గొప్పవాడిని అవుతాను అనేటువంటి భావన అయితే లేదు. కాకపోతే నేటి కాలంలో కూడా ఒక తల్లి కానీ ఒక గురువు కానీ లేదు అంటే వీళ్ళు ఇన్స్పైర్ అవుతారు అనుకునేటువంటి మార్గదర్శనం చేసే ఏ గురువు అయినా అవ్వచ్చు. ఎందుకంటే గురువు అంటే చిన్నప్పుడు పాఠాలు చెప్పిన వాళ్ళేనో, లేదు ఆధ్యాత్మికంగా మనకు ఒక భావన చేసిన వాళ్ళే గురువులు కాదు. మనకు ఆయన చెప్తారు ఎన్నో 16 రకాల గురువులని, ప్రకృతిని, 24 మంది గురువులు ప్రకృతిలో దత్తాత్రేయులు చెప్పినట్టు అన్ని రకాల గురువులు అందరూ గురువులే. కాకపోతే ఈరోజు ఫోనును కూడా ఒక గురువు అనుకుంటే కర్మ కాలి వాళ్ళు ఏదో ఎలాగో 24 గంటలు చూస్తూ ఉంటారు కాబట్టి అందులో ఓ చాగంటి వారిదో లేకపోతే ఓ సామవేదం వారిదో ఎప్పుడో ఒకరిది ఓ ప్రవచనం వింటూ కొంత అయిందనుకోండి, దాన్ని ఉంటే కూడా అది కూడా సత్సాంగత్యమే అనొచ్చు. దానివల్ల మారిన, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం పైన ఎక్కడో ఉన్నటువంటి మనం అప్పుడెప్పుడో 1947 విషయాలు ఏంటి అని మాట్లాడే పిల్లలందరికీ మనం చెప్పొచ్చు ఏంటంటే మీరు ఏది వాడుతున్నారో అదే వాడండి. దాంట్లోనే సత్సంగం ఏంటి, ఆ గురువుల యొక్క గొప్పతనం ఏంటి, గురుతుల్యులు ఎవరనాలి, అమ్మా నాన్నల యొక్క గొప్పతనం ఏంటి, అమ్మ చెప్పిన మాట అమ్మ నీకేం తెలియదు అనే పిల్లలు ఎక్కువగా ఉన్నారు. కానీ అమ్మ ఏమీ తెలియకుండా అమ్మ అవ్వదు. అమ్మ చదువు రానిదైనప్పటికీ కూడా అనుభవసారంతో అనేక విషయాలు చెప్పగలిగినటువంటి గొప్ప గురువు అమ్మ. కాబట్టి అమ్మ చెప్పిన మాటలు, గురువులు చెప్పిన మాటలు అవి వినే సమయం లేదు. నేను చేసే ఉద్యోగం పెద్దది అంటే కనీసం మీరు నిరంతరం వాడేటువంటి టెలివిజన్లు కానీ టెలిఫోన్లు కానీ ఎప్పుడో ఒకప్పుడు కొంత ఓ పండగ పేరు చెప్పి వినండి. లేదు ఏదో మంచి కాలంలో, లేదు మీకు సమయం ఏమీ తెలియట్లేదు అన్నప్పుడైనా చూడండి. ఆ సత్సాంగత్యం యొక్క విలువ తెలుస్తుంది. సద్గురువు లాంటి వాళ్ళు ఎన్నో మన ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు టీవీలలో. చూడండి ఒకరోజు శివరాత్రి అంటే ఆ ప్రోగ్రాం పెట్టుకొని చూడండి. ఎలాగో మీరు అలా ఇలా వృధా చేయకుండా శివుడిలో నేను పొద్దునుండి ఉపవాసం ఉన్నాను లేకపోతే ఇంకేదో అని కాకపోయినా కనీసం ఆ సద్గురు సన్నిధిలో కాకపోయినా టీవీ మాధ్యమంగా చూడండి. అది కొంత పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. నేటి కాలంలో అంతకు మించి మనం చేయలేము. అయితే ఇప్పటికి కూడా అక్కడ ఒక సదాచార సంపన్నులైనటువంటి గృహాలు ఉన్నాయి. వాళ్ళ పిల్లలు కొంతమంది ఈ రోజుకి చక్కటి ఆ గురు దర్శనము అనేటువంటిది, గురు భాగ్యం అనేటువంటిది, అతిథి దేవో భవ అనేటువంటి భావాలను పెంచుకున్న వాళ్ళు ఇంకా ఉన్నారు. ఆ శివరాత్రి యొక్క గొప్పతనం ఏంటి, అసలు శివుడిని మనం ఎందుకు పూజించాలి? చాలామంది శివుని మీద చాలా అపప్రదలు చాలా ఇది ఉన్నాయి, అవి కొంచెం చెప్తారా? శివరాత్రి రోజు మనం పూజించేటప్పుడు ఏమంటామంటే ఆ శివలింగం ఉద్భవించినటువంటి కాలము అంటాం. ఆ కాలం చెప్పేటప్పుడు కూడా మనం ఏమంటామంటే ముఖ్యంగా ఓ కథ ఎప్పుడు అందరు చెప్తూ ఉంటారు. బ్రహ్మ విష్ణువులకి ఓ తగాదా వచ్చింది, నేనే గొప్పవాడిని అని. ఈ గొప్ప అనే తగాదాలో ఇద్దరి పోట్లాటలో మరి ఈ శివుడు ఉద్భవించాడు. ఆయన ఏదో చెప్పాడు, నేను తెలుస్తాను, ముందు ఆది అంత్యాలు తెలుసుకోండి ఈ శివలింగమే అన్నాడు. ఆది అంత్యాలు తెలుసుకోవడానికి బ్రహ్మ మాత్రం కాస్త పట్టుదలతో, ఆయనకు నెమలి వాహనం ఉంది కాబట్టి గబగబా వెళ్ళిపోయాడని పైకి వెళ్ళి వెళ్తూ ఉన్నాడు. ఎంతకీ రాలేదు. ఈయన కింది వరకు వెళ్ళాడు, ఇంక నేను వెళ్ళలేకపోతున్నానని స్థితికారకుడైన విష్ణుమూర్తి మాత్రం ఒప్పుకున్నాడు. బ్రహ్మ మాత్రం ఒప్పుకోలేకపోయాడు. వెళ్తున్నాడు ఇంక వెళ్ళడం ఇప్పుడు మళ్ళీ నేను కాదంటే బాగోదు అనే ఒక ఆలోచనతోటి మధ్యలో ఏవో కనబడ్డాయి, గోమాత, మొగలి పువ్వు ఇవి కనబడుతూ ఉంటే వాటిని అడిగాడు. అమ్మ మొగలి పువ్వుని అడుగుతాడు, నేను చివరి వరకు చూశానని, నువ్వు శివుడి జటాజూటంలో నువ్వు ఉన్నావు అని నేను చెప్తాను, నువ్వు సాక్ష్యం చెప్పాలి అంటే సరే అంటాడు. గోమాత వచ్చేమో సరే అంటుంది. కిందకి వచ్చిన తర్వాత ఇట్లా చెప్పినప్పుడు ఈ ఇద్దరు సాక్షులను అక్కడ పెడితే ఈయనేమో సరే మొగలి పువ్వు అబద్ధం చెప్పిందని తెలవడానికి ముందు గోమాత కాస్త ముఖంతో కాదని తోకతో అవునని చెప్పిందని, అందుకే ఇప్పుడు కూడా సర్వదేవతా నిలయమైనప్పటికీ మనం వెనక వైపే పూజించాలని ఇవన్నీ మనం చెప్పుకునేటువంటి కథాకథనాలు. ఏది ఏమైనా సర్వం ఈ మొత్తం కూడా ఒక విశ్వమంతా కూడా ఒక గోళాకారంగా శివలింగాకారంగా, ముఖ్యంగా మనం అందుకే అరుణాచలాన్ని అదే చెప్తాం కదా, లింగాకారంగా అరుణాచలం చుట్టూ చూస్తే ఆ రకంగా మనకు శివుడు శుభుడు. శివుని గురించి మనం చెప్పినప్పుడు ఎప్పుడు కూడా ఆది ఒక యోగంలో ఉన్నప్పుడు, ఆది యోగం అన్నప్పుడు
శివుణ్ణి మనం చూస్తాం. ఎన్నో రోజులు యోగముద్రలో ఉన్నటువంటి వాడు. ఈ శివుడు అంటే శివుడి తాండవం తెలుసు, శివుడు యోగిగా ఉండడం తెలుసు, చక్కగా భార్యతో అర్ధనారీశ్వర తత్వంలో ఉన్నటువంటి వాడు తెలుసు, ఇందరి కోసం లింగాకారంలో ఉద్భవించడం తెలుసు. ఇటు చూస్తే సృష్టికారుడు, ఇటు చూస్తే స్థితికారకుడు. ఈ ఇద్దరిని సమన్వయం చేయడం కోసం వచ్చి ఇద్దరికీ బుద్ధి చెప్పగలిగినటువంటి శక్తిలో ఉన్నటువంటి వాడు. ఆయనకు అనేక పేర్లు. భోలాశంకరుడు అంటాం. భోలా ఎవరు ఏది అడిగితే అది ఇచ్చేసి ఆఖరికి నువ్వు వచ్చి నా హృదయంలో ఉండమంటే కూడా రాక్షసుడని చూడలేదు, ఇంకెవరని చూడలేదు. అందువల్లే కదా ఒక త్రిపురాసుర సంహారం చేయాలన్నప్పుడు కొడుకు కంపల్సరీ కావాలన్నా, లేకపోతే రావణాసురుడు వచ్చేసి నీ లింగం నాకు ఇచ్చేసి నేను మా పూజ గదిలో పెట్టుకుంటానంటే అన్నిటికీ ఒప్పుకున్నాడు. ఇలాంటి ఏ రాక్షసుడు అని చూడలేదు. రాక్షసుడా ఒక మంచి భక్తుడు, ఆయనకి కావాల్సింది శివభక్తి ఉంటే చాలు. భోలాశంకరుడు కాసేపు కూర్చుంటే ఎవరి దగ్గర మనం తపస్సు చేయము. మనం పూర్వకథలు ఏది చూసినా కూడా తపస్సు శివుడి కోసమే చేస్తారు. ఈయన వరం ఇచ్చేస్తాడు కూడా. తర్వాత అది మంచో చెడో ఇక ఆయన తర్వాత చూసేవాడు. మరి విష్ణుమూర్తి ఏదో కష్టమో నష్టమో చేసి ఆ లోకాలని మళ్ళీ కాపాడుకో, ఏందయ్యా నువ్వు అక్కడ పోతే అక్కడ ఉన్న పార్వతీదేవి ఏం కావాలి నువ్వు రా అని వెనక్కి తీసుకురావడానికి ఆయన పాటలు ఆయన పడతాడు. కానీ శివుడు మాత్రం ఎవరు ఏది అడిగితే ఆఖరికి నువ్వు వచ్చి నా హృదయంలో కూర్చో అంటే కూడా సిద్ధమైనటువంటి స్థితి మనకు కనబడుతుంది. వినాయకుడి కథ చెప్పుకున్నప్పుడు కూడా మనము ఆ గజాసురుడి కథ చెప్పుకుంటాం. అప్పుడు మన ఈయన విష్ణుమూర్తి ఒక్కొక్కరికి ఒక్కొక్క వేషం వేసి ఎద్దు ఆయన దగ్గర ఉన్నటువంటి నందీశ్వరుడు వచ్చి ఆ గంగిరెద్దులాగా మారిపోయి తర్వాత ఆ పొట్టని చీల్చి మళ్ళీ స్వామిని తీసుకురావడం చూస్తాం. అంటే భోలాశంకరుడు అంటే నువ్వు ఏది కోరుకుంటే అది ఏ స్థితిలో ఉన్నా నీకు ఇవ్వగలుగుతాడు. కాబట్టే మనకు శివ పురాణంలో కానీ శివతత్వంలో కానీ ఎక్కడ చూసినా సరే శివుడికి సంబంధించినటువంటి అనేక కథల్లో నీకు ఏమీ తెలియదు కానీ నువ్వు కావాలి. అదే కదా మనం కాళహస్తిలో చూస్తాం. తిన్నడు ఒక ఆటవికుడు, ఆయనకేం తెలియదు. అయినా ఆయన బిచ్చి ఏదో పోతున్నాడు. నాకు ఆకలిస్తుంది కాబట్టి ఇక్కడ ఒక విగ్రహం ఉంది, ఇది శివుడు. ఈ శివునికి నేను ఆ పాపం ఆకలిస్తుంది అనుకున్నాడు. ఆకలేసినప్పుడు అయ్యో భగవంతుడు కదా, నేను నిష్ఠతో మడికట్టుకొని పూజ చేయాలని ఆయనకు తెలియదు. నాకు ఆకలేసింది, ఆయనకు ఆకలేసి ఉంటుంది. ఆయన ఏం తింటున్నాడో అది తీసుకొచ్చాడు. ఈ భక్తుడి ఇష్టం కోసం ఆయన తిన్నాడు. ఈ భక్తుడి ఇష్టం కోసం ఆయన ఏ రకంగా చూపితే ఏదో బ్రాహ్మడు వచ్చి అన్నాడు, నువ్వు ఇంత చేస్తున్నావు, ఇంత సదాచారంతో ఈ రకంగా నేను ఓం నమ శివాయ అంటూ నేను ప్రతినిత్యం చేసేటువంటి నీవు ఏదో అభిషేకం చేస్తే ఇష్టం అంటారు. నేను అంత కష్టపడి అక్కడ నుండి గంగాజలం తెచ్చి అభిషేకం చేసి పూజ చేస్తే వాడెవడో తెచ్చి అంత నాశనం చేస్తుంటే నువ్వు ఒప్పుకుంటున్నావు, అసలు నీ ఉద్దేశం ఏంటి అని ఆయన అడిగితే, అరే భక్తి ముఖ్యమా అంటే నాకు భక్తి లేదా, భక్తి లేకుండానే ఇంత మడిగట్టుకొని నేను పూజ చేస్తున్నా అంటే, చూడరా నీ భక్తికి వాడు భక్తికి అని చూపెట్టినప్పుడు తెలుస్తుంది. ఓ కన్ను పోయింది అనుకుంటాడు, అయ్యో శివయ్య నువ్వెందుకు ఏడుస్తావయ్యా నా కన్ను తీసి పెడతాను అనేసి ఓ కన్ను పెడతాడు. ఇంకా చూడాలి ఇంకా పరీక్షించాలంటే రెండో కన్ను కూడా అదే, నాకు మంత్రం తెలిసింది కదా, ఒక కన్ను పోతే ఒక కన్ను పెట్టాలన్నారు, ఇప్పుడు రెండో కన్ను పెట్టడానికి నాకు సమస్య ఏంటి, చూడ్డానికి రాదా, సరే అయితే నాగానే ఆయన కాలు ఆ కంటి దగ్గర కాలును పెట్టి చూపెడతాడు. అంటే ఇక్కడ భక్తి ప్రధానమైందా లేదు నా పద్ధతి మంచిదా, నా పద్ధతి కాదు ఇక్కడ భక్తి. అందుకే ఆయన భోలాశంకరుడు, ఎవరు ఏది అడిగితే అది ఇచ్చేటువంటి తత్వం ఉన్నటువంటి వాడు. కాబట్టి మనం శివరాత్రిలో ఆయన్ని పూజ చేస్తాం. అంటే ఆయన ఉద్భవించినటువంటి లింగాకారంలో ప్రత్యేకించి ఉద్భవించాడు కాబట్టి ఎవరు ఏది అడిగితే అది ఇస్తారు. కాబట్టి ఇంకా అదే కాదు, మనకు ముందు రోజుల్లో అయితే మనకు శంకరాచార్యుడి కంటే ముందు మనకు ఉన్నటువంటి శైవము, వైష్ణవము, శాక్తేయము, తర్వాత గానాపత్యము, ఇలాంటి షణ్ముఖ మతాలు ఏవైతే ఉన్నాయో ఆ కాలం నుండి ఇప్పటి వరకు చూసినా శివుడి యొక్క ప్రాధాన్యత ఎందుకు, శంకరాచార్యులే సాక్షాత్తు శివమూర్తి అంటాము అంతే కదా. మనము ఆ రకంగా మనం చూసినప్పుడు శివుడి యొక్క ఆయన ఈ భూలోకంలో ఉద్భవించినటువంటి కాలం ఏదైతే ఉందో లింగోద్భవ కాలం, ఆ కాలాన్ని మనం శివరాత్రిగా చేసుకుంటాం. ఇది దీనికి ఈ కారణం వల్ల ఉద్భవించాడు, ఈ కారణం వల్ల ఉద్భవించాడని పురాణాల్లో అనేక కథలు చెప్పుకుంటాం. ఏ కథ అయినా సరే మన కోసం ఆయన ఉద్భవించాడు. ఉద్భవించినటువంటి ఆయన్ని మనం ఎలా చేయాలి ఎందుకు అంటే, ఉపవాసము అంటే పెద్దలు ప్రవచనకర్తలు అందరూ చెప్పేది ఉపవసించడం, దగ్గరగా ఉండడం అంటారు. అంటే శివుడికి సంబంధించిన అనేక భక్తులు ఎంతోమంది ఉన్నారు.
వాళ్ళందరూ కూడా ఏమేం చేశారు, ఈయన మీద ఉండేటువంటి అది మనం చెప్పుకుంటూ ఉంటే మనకు కొంత ప్రాధాన్యత అని చెప్తుంటాడు. నువ్వు ఉపవాసం ఉండక్కర్లేదు, పనికిరాని గజ దొంగలు లాంటి వాళ్ళు కూడా ఆ రోజు ఏదో ఆహారం దొరక్క అన్నం తినలేక గుడిలోకి వచ్చి దొంగతనం చేద్దాం అనుకున్నప్పుడు ఏమీ కనపడకుండా అక్కడ మినుకు మినుకు ఉంటున్న దీపాన్ని కొద్దిగా ఎగవేసి కాసింత నూనె పోసినందుకే ఆయన్ని ఆ శివ సాన్నిధ్యంలోకి తీసుకున్నాడు అంటారు. అంటే ఇక్కడ నువ్వు ఇన్ని రోజులు ఏం చేసినా కూడా కొంచెమైనా పుణ్యం చేస్తే ఆ శివరాత్రి రోజు ప్రత్యేకించి నువ్వు పుణ్యము, ఆ తత్వము, ఆ స్వామి కోసమే నువ్వు ఆలోచించడము, స్వామి నామాన్ని నిరంతరం జపించడము, ఆ స్వామి ఆలయానికి వెళ్ళడం, అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చేయడం, సరే పంచామృతాలు అన్నారు, ఇవన్నీ మనం దాంట్లో కూడా మనం ఆలోచిస్తే ఒక్కొక్క జాముకి నిజానికి ఏంటంటే రాత్రులలో ఉండేటువంటి ఒక్కొక్క జాములో ఒక్కొక్క ద్రవ్యంతో, అంటే తేనెతో ఒకసారి, క్షీరంతో ఒకసారి, దధితో ఒకసారి, ఘృతంతో ఒకసారి, ఆ గోఘృతంతో అట్లాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంతో చేసి అది ప్రసాదంగా పొద్దున్నుండి ఏమీ తినకుండా ఉన్న వాళ్ళకి ఇస్తే, ఈ పొద్దున్నుండి తినకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఈ శివుడి యొక్క ఆ అభిషేక ప్రసాదం ఏదైతే ఉందో అది కొంత శక్తిని ఇస్తుంది. ఆ శక్తి వల్ల, ఎందుకంటే అక్కడే నీరసించి పడిపోకూడదు కదా, ఆ రాత్రంతా కూడా ఆ శివ పురాణానికి సంబంధించిన కథలు, శివుడికి సంబంధించిన కథలు, శివభక్తులకు సంబంధించిన కథలు వినగలిగే శక్తి వస్తుంది. అంటే ఆ రోజంతా కూడా నువ్వు చేయాల్సింది ఏంటంటే నిరంతరం స్వామి జపం, స్వామి తపం, స్వామి గురించే ఆలోచించడం, స్వామి గురించే వినడం, శ్రవణం చేయడం అనేటువంటివి చేయాలి. ఈ రోజులలో కొంతమంది సినిమాలు వేసుకొని లేకపోతే ఇంకేదో చేసుకొని ఇంకా రకరకాలైనటువంటి లేటెస్ట్ ఆటలు అన్నీ కూడా ఆడుతూ ఉండడం అనేటువంటిది నిజమైన జాగరణ అయితే కాదు. మనం అంటుంటాం పిల్లల్ని కూడా, అరే జాగరూకులైకి ఉండండి రా అంటాం. అంటే మెలకుగా అంటే దేహపరంగా మెలకుగా ఉండడం అనేటువంటి అర్థం కాదు. అసలు జరుగుతున్నటువంటి స్థితిలో నీ జీవితం వరకే చూసుకుంటే నీ జీవితానికి ఒక జాగరూకుడివై ఉండు. రేపు రాబోయే కష్టాలను, నష్టాలను, లేకపోతే ఈ శక్తిని, యుక్తిని ఉండడానికి నీ స్థితి ఏంటి, నీ గతి ఏంటి అనేటువంటి జాగరూకత తెచ్చుకో. నువ్వు స్వామి గురించే ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఆ కథలన్నీ వింటున్నప్పుడు అసలు భక్తి ఉంటే ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. అందుకని జాగరణ చేయమన్నారు, అందుకని ఉపవసించావు. అంటే ఆ సామీప్యంలో కూర్చొని సామీప్యంలో ఆయన రూపాన్ని, ఆయన వర్ణాన్ని చూడండి, అలాగే చూస్తూ ఉండండి. అనేక రకాలు ఏం చేశారు వివేకానందుడు లాంటి వాళ్ళు ఎన్నోసార్లు ఎవరు కనబడితే వాళ్ళని అడిగాడు, నీకు తెలుసా దేవుడు, నాకు చూపెడతావా? చిన్నప్పటి నుండి ఇదే తంతు, ఎక్కడ చూసినా అదే అడిగాడు. చివరికి ఆయన వెళ్ళినప్పుడు ఈయన్ని అడిగితే ఆ గురువు శిష్యుణ్ణి వెతుక్కోవడం అంటుంటారు. అసలు ఎప్పుడు కూడా శిష్యులు గురువుని ఎత్తుకోకూడదంట, గురువే శిష్యుల్ని ఎత్తుకోవాలి. నా వారసత్వాన్ని ముందుకు పంపించగలిగినటువంటి వాడు ఎవడున్నాడు అనేటువంటిది కనుక చూస్తే ఆ రామకృష్ణ పరమహంస చూడగానే ఇక్కడ ఉన్నావురా ఇక్కడ ఆత్మీయంగా ఇలా పట్టుకోగానే ఒక్కసారిగా ఆ శక్తి అంతా అందింది. అంటే ఆ గురు శిష్య సంబంధంలో ఉన్నటువంటి తత్వం కదా. అందుకని సామీప్యత అనేది, ఆ దైవం సమీప ఉండడం అనేటువంటిది మనకు అది కావాలి. అందుకని ఆ రోజు ఉన్నటువంటి మన ప్రోక్షణ చేసేటువంటి జలం కావచ్చు, అభిషేక జలం కావచ్చు, ఏదైనా సరే అది పవిత్రం. అసలు దేవాలయమే పవిత్ర ప్రాంగణం. అక్కడ ఉంటేనే మనసుకు ప్రశాంతత, అక్కడ ఉంటేనే ఈరోజు నీకున్నటువంటి చీకులు చింతలు అన్నీ కూడా పోయి ఒక్కసారిగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కదా. మరి అలాంటిది రావాలి అంటే మరి అంటే ఏ తల్లి అయినా సరే చూస్తే ఆ తల్లి వాళ్ళ పిల్లలు చెప్పి కుటుంబానికి చెప్పి అది ప్రచారం అవుతుంది అన్న. అంటే ఒక తల్లి స్థానం కుటుంబంలో ఎలా ఉంటుంది? మనం మాతృదేవోభవ అని తల్లికి మనం ప్రథమ స్థానం ఇచ్చాం మన ధర్మంలో. మరి అలాంటి ధర్మంలో ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే ఆ స్థానం మొదటి స్థానమే. తల్లి తొలి గురువు, ఇది కూడా మనమే చెప్తాం. మరి తల్లి తొలి గురువు అయినప్పుడు అందరి పిల్లలు కూడా అందరు బాగుండాలి కదా అంటాం. నేటి కాలంలో కొంత మార్పులు చేర్పుల వల్ల తల్లి కూడా ఉద్యోగానికి వెళ్ళడం వల్ల అమ్మ ఒడి తప్పిపోయింది. కాబట్టి బడిలో నేర్చుకోవాల్సింది బడులు కూడా మనం అనుకున్నటువంటి బడులు కాకుండా అవి రేపటి సంపాదనకు ఆలవాలమయ్యేటువంటి ఆలయాలు అయ్యాయి. కాబట్టి తప్పని పరిస్థితిగా అమ్మ అన్నదానికి ఏదో మమ్మీగా మార్చేసాము కదా మనమే. అందుకని కొంత మార్పు ఉన్నప్పటికీ మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళితే అమ్మ అన్నది ఎలా ఉండాలి అంటే ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం మనం ఏదైనా సరే మంచి చెడు ఎలా ఉండాలి అని చెప్పాలి. ఇదే మన ఇతిహాసాలు అన్నీ మనకు ముందు నుండి అందించినటువంటివి. ఇందులో రెండు నేను చెప్తాను. ఒకటి రామాయణ పరంగా, ఒకటి హిస్టారికల్గా. ఒకటి రామాయణ పరంగా కనుక మనం చూస్తే తల్లి మనం ఇందాక అనుకున్నాం కౌసల్యమ్మ ధర్మాన్ని రక్షించు నాయన, ధర్మం రక్ష. మరి సుమిత్రమ్మ
ఆ తల్లి వెంట లక్ష్మణుడు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ అయోధ్యకు వెళ్తున్న రాముడు వెంట. కానీ ఆ తల్లి వెళ్ళవు నాన్న, అక్కడ అయోధ్య లేదనుకోకు, అన్నే నీకు నాన్న, మీ వదినమ్మే అమ్మ, అదే అయోధ్య, నువ్వు నిరంతరం ఆయన సేవ చేసుకునేటువంటి భాగ్యం నీకుంది అని చెప్తుంది కదా. సరే కౌసల్యమ్మ వీళ్ళిద్దరు బాగుంది, కైకమ్మ అయితే కాదు కదా, ఆమె మూలంగానే వెళ్ళాడు కదా అంటే ఆ తల్లి కూడా ఒక లోకరక్షకుడు అంటాం మనం ఎప్పుడు కూడా, కులరక్షకుడు అంటాం. కులాన్ని పెంచేటువంటి ఒక శకుంతలకు భరతుడు పుట్టాడంటే కులపురుషుడు అంటాం, అంటే భరత వంశం పుట్టింది అని. అలా ఆ రాముడంటే ఎంతో ఇష్టంగా చిన్నప్పటి నుండి కన్న తల్లిని మించి పెంచుకున్న తల్లిగా నిరంతరం రాముడితో ఆడేటువంటి తల్లి, భరతుడి కంటే మిన్నగా ప్రేమించిన తల్లి. రాముడికి ఉపనయనం జరిగేటప్పుడు అందరూ ఎన్ని ఇచ్చినా ఇష్టపడని రాముడు, కైకమ్మ ఆ మణులు రత్నాలు పొదిగిన ఖడ్గాన్ని జోలలో వేయగానే ఆనందాన్ని, నాయన నీ శౌర్యాన్ని ఉత్పత్తి చేసుకో అని ఒక తల్లిగా చెప్పినటువంటి తల్లి. అంతేకాదు రాముడికి తొలి గురువు కూడా ఆ తల్లే కదా. ఆ తల్లి ఎప్పుడు ఈ రామరాజ్యం తరతరాలు ఈ గిరులు జరులు ఉన్నంత వరకు ఇలా ఉండాలంటే ఆ తల్లి తన పేరును త్యాగం చేసిందని చెప్పొచ్చు మన రామాయణం ద్వారా. అలా పౌరుషవాక్యాలు పలకడం వల్ల ఆయన వెళ్ళడమైనా, అంటే అంతకుముందు మందరవచనం చెప్పినప్పుడు మంచి ముత్యాల హారం ఇచ్చి ఆనందించింది. అలాంటి తల్లి వెళ్ళమన్నది అంటే 14 సంవత్సరాలనే కాలనీడివి పెట్టింది అంటే ఆ తల్లి అక్కడున్న రాక్షసులందరూ సంహరించబడితే, ఆ సంహరించిన తర్వాత పరమకిరాతకుడైనటువంటి రావణాసురుడు కూడా చనిపోతే తర్వాతి కాలం అంతా లోకరక్షణ కలుగుతుంది. రాముడు అంటే రాముడే, రాముడు మించిన రాజ్యం లేదు, రాముడు మించిన ధర్మం లేదు అని ఇప్పుడు ఈరోజు ఇప్పుడే కాదు ఇంకా ముందు తరాలు కూడా చెప్పుకోవాలంటే ఆ రోజు ఆ తల్లి చేసిన త్యాగం. అందుకని అమ్మ ఒక్కొక్కసారి కటుగా మాట్లాడుతుంది, అంత లోపల బిడ్డ మీద ప్రేమ లేదని కాదు. ఇక్కడ మనం సుమిత్రమ్మ గురించి చాలా ఎక్కువ చెప్పుకోవాలి. ఈమె ధర్మాన్ని రక్షించమని పెద్ద తల్లి చెప్తే అమ్మ రెండో తల్లి ఏం చెప్పింది పిల్లలకి అంటే, ఆమెకి 2 కొడుకులు. ఒక కొడుకుని, నాయన ఈమె ఎంత నిరంతర దైవోపాసకురాలు కదా, నాయన నువ్వు అన్నతో ఉండు, అన్న సేవ చేయి, అంతకు మించింది లేదు అని అన్నను దైవంగా భావించింది. ఇక్కడ ముందు తెలుసు. ఇంకో కొడుకును భరతునికి పాప చెప్పింది. భరతుడు రాముడు చెప్తే రాజ్యం చేయడానికి పాదుకలతో వచ్చాడు, నందిగ్రామం వరకు ఉన్నాడు. అంటే ఈయన రాజ్యం, ఆయన దేవుడు, ఈయన దేవుడు, ఆయన దేశం. తల్లి తనకున్న 2 బిడ్డల్ని ఒకరిని దేవుడికి ఇచ్చింది, ఒకరిని దేశానికి ఇచ్చింది. ఇది ప్రతి మాతృమూర్తి నేర్చుకోవాల్సినటువంటి విషయం. అందుకే అయితే ఇప్పుడు ఇది విన్నవాళ్ళైనా ఎవరైనా అడగచ్చు, నాకు ఉన్నదే ఒక కొడుకమ్మా, నేను ఎవరిని ఈ దేశానికి పంపించాలి, లేకపోతే దైవం కోసం వదిలేయాలా, మరి నా సంపాదనకి ఏదని. ఎప్పుడూ కూడా ఉన్న ఒక్కడికే దేశభక్తి దైవభక్తి నేర్పిస్తే సరిపోతుంది. ఆ దేశభక్తి దైవభక్తి ఉన్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాలైన విషయాలని తెలుసుకుంటూనే ఇది నా దేశం అనేటువంటి ఒక ప్రేమ ఉంటుంది. దేశం మీద ఎలాంటి అఘాయిత్యాలు వచ్చినా ఒక కోపం పెరుగుతుంది. దేశ ప్రగతి అప్పుడు సంతోషం కలుగుతుంది. ఆ ప్రగతికి ప్రోత్సాహం ఇచ్చే అటువంటి స్థితి మనకెప్పుడు ఉంటుంది. అందుకని దేశభక్తి దైవభక్తి ఉండేటువంటి తల్లులు ఉండాలి. అలా ఉండడానికి మనకి రామాయణం చూపెడుతుంది. ఇక చరిత్రలో శివాజీ కడుపులో ఉన్నప్పుడు జిజియామాత అక్కడ దేవనేరు కోట దగ్గర ఏడ్చింది. ఎందుకు ఏడ్చిందంటే ఆ తల్లి కడుపుతో ఉంది, బయట నుండి మరి అన్య మతస్థులు గోమాతను తీసుకెళ్ళి తినడం కోసం తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. గబగబా ఆ పొట్టను పట్టుకుని ఆ తల్లి దేవనేరు కోటలో అమ్మవారి ముందు పడి ఏడ్చి, తల్లి నేను ఇప్పుడు గర్భంతో ఉన్నాను, నా పుట్టబోయే బిడ్డడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ ధర్మరక్షణ స్థాపకుడైతేనే నాకు ఇవ్వు, లేదంటే గర్భ విచ్ఛిన్నం చేయమన్నది. ఏ తల్లన్నా తన బిడ్డలు నా గర్భ విచ్ఛిన్నం కావాలనుకుంటుందా? కాదు. కానీ ఆ తల్లి అనుకుంది, ఆ నమ్మకం పెట్టుకుంది, ఆ తల్లిని నమ్మింది. ఇక్కడ దైవభక్తి మీద నమ్మకం ఉంది, దేశభక్తి కావాలనుకుంది. కాబట్టి ఆ 2 ఉన్నటువంటి సంకల్ప బలంతో అలాంటివి శివాజీ మహారాజు వస్తే తర్వాతే ఎంత అన్యానుకృతమైనటువంటి మన గుళ్ళు కానీ గోపురాలు కానీ అన్నీ కూడా అన్ని కోటల్ని మళ్ళీ తిరిగి జయించగలిగాడు అంటే శివాజీ మహారాజ్. తర్వాత మన ధర్మం ఈరోజు కూడా మన రామాయణ భాగవతాలన్నీ కూడా నిలిచి ఉన్నాయి, అనేక దేవాలయాలు ఇప్పటికీ ఉన్నాయి. అంటే ఆ పుట్టినటువంటి బిడ్డడు, అంటే ఆ తల్లి కోరుకున్న కోరిక, దేశభక్తి దైవభక్తి. అందుకని శివాజీ మహారాజ్ తర్వాత మన ధర్మం ఈరోజు కూడా మన రామాయణ భాగవతాలన్నీ కూడా నిలిచి ఉన్నాయి, అనేక దేవాలయాలు ఇప్పటికీ ఉన్నాయి. అంటే ఆ పుట్టినటువంటి బిడ్డడు, అంటే ఆ తల్లి కోరుకున్న కోరిక,
అందుకే ఈరోజు కూడా మనం చెప్తుంటాం గర్భిణీ స్త్రీలందరికీ కూడా, అమ్మా మీరు ఆ పిచ్చి పిచ్చిగా ఎగిరేవి దూకేవి చూడకండి అమ్మా, ఓ రామాయణం వినండి, ఓ శివాజీ మహారాజ్ చెప్పేటువంటి కథలు వినండి, అవి చూడండి అని చెప్తుంటాం. భారతం భాగవతం, ఓ ప్రహ్లాదుడి భక్తి ఉంటే, ప్రహ్లాదుడు లాంటివాడు ఉంటే అన్యకాంత లడ్డం పైన మాతృభావన చేసి మరలు వాడు అంటారు. ఎవరైనా కనబడితే వేరే అమ్మ తల్లి అనుకొని పోతారు, ఓ సహోదర భావంతో పోతారు. కానీ నేటి పిల్లలు ఎక్కడేమవుతుందో తెలియదు, ఎవరేమవుతుందో తెలియదు. మరి అలాంటి బుద్ధి రావాలి అంటే ఇక్కడ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే తల్లి చేయవలసినటువంటివి అనేకం ఉంటాయి. అమ్మ, గోమాత గురించి చెప్తూ ఉంటారు. మన ధర్మంలో ఫస్ట్ పొద్దున్నే మనం ఆవుల్ని పూజ చేస్తాం. ఈ గోమాత గురించి మీరేం చెప్తారు? గోమాత ఇప్పటిది కాదు, అసలు చెప్పాలి అంటే దేవలోకం నుండి ఆ క్షీరసాగర మదనంలో వచ్చినటువంటి సురవేజ్, అక్కడి నుండి తర్వాత మనకు విశ్వామిత్రులు వశిష్ఠులు ఉంటారు. అక్కడ కూడా ఆ కథలో కూడా మనకు అర్థమవుతుంది. అంతెందుకు మనకి దిలీప మహారాజ్ సంతానం కోసం నిరంతరం గోసేవ చేశాడు కదా, మహారాజు కదా, ఇక్ష్వాకు వంశానికి రాజు కదా, అయినా కూడా గోసేవ చేశాడు కదా. నేటి కాలం అంతెందుకు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయన ఎక్కడున్నాడో చెప్పడానికి కారణమైనటువంటిది ఈ గోమాతే కదా. అందుకని గోమాత అంటే నిరంతరం కూడా, అంటే మనం మామూలుగా అయితే నేటి కాలంలో అందరూ కొంచెం మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు, సాహిత్య జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఉన్నా కూడా గోమాతలో సర్వదేవతా నిలయం ఉంటుందమ్మా. అందుకని గోపూజ చేయండి. ఇందాక అప్పుడెప్పుడో గ్రహపీడాల గురించి వాళ్ళు చెప్పారు కదా, ఏ గ్రహపీడ ఉండనివ్వండి, గోసేవ చేసి గోగ్రాసం ఇచ్చినట్టయితే సర్వదోషాలు పోతాయని చెప్తుంటాం. ఎందుకంటే సర్వదేవతా నిలయం ఆ తల్లి. అయితే ఒకటి, గోమాత అనగానే కనపడ్డదల్లా గోమాత అంటే కొంత కష్టం. నేటి కాలంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినో ఏమో తెలియదు, దేశీయ ఆవులు లేవు. ఆ ఊపురంలో సూర్యనాడి నుండి అనేక శక్తిని తెచ్చుకొని ఆ అమృతత్వాన్ని దున్నే పొలంలో చెందినటువంటి ఆనాటి మన ఎద్దులు, వృషభాలు లేవు. ఆ పాలు విషపు కలిగిన గడ్డిని తిన్నా బతికించేటువంటి, క్షీరాన్ని ఇచ్చేటువంటి గోమాత. ఆ గోమాత ఎప్పుడు కూడా తల్లి లేని బిడ్డలు ఎందరికో తల్లి అయినటువంటి తల్లి గోమాత అండి. గోమాత గురించి మనం ఏమిటంటే, ఇప్పుడు నేటి కాలంలో ఉన్న గోశాలలో లేకపోతే ఇప్పుడు జరుగుతున్న అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థలు అనేకం ఉన్నప్పటికీ కూడా గోమాత, దేశవాళీ గోమాతను వీలైతే పెంచుకోవడం, లేదంటే గోశాలకు వెళ్ళడం, లేదైతే కనీసం ఆ గోశాలలో గోమాతకు కొంత గోగ్రాసాన్ని ఇవ్వడము అనేటువంటిది నేర్చుకుంటే. ఎందుకంటే ఓనాటి కాలంలో ఇది వ్యవసాయక దేశంగా ఉన్నప్పుడు అందరూ కూడా 90 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ముదుసలి వాళ్ళకు కూడా కళ్ళు కనబడేవి, కాళ్ళు నొప్పులు లేవు. అంటే ఆనాడు మన గో సంపద మీద ఆధారపడినటువంటి వాళ్ళు. ఈరోజు పంచగవ్యాలు అంటే ఏదో పూజకో పుణ్యానికో ఎప్పుడో అవసరానికి తెచ్చుకుని వాడుతున్నామే, కానీ అప్పుడు నిరంతరం కూడా ప్రతి ఇంటి ముందు గోశాలలాగా గోవులు ఉండేవి. గో సంపద మనకున్నటువంటి అక్షర జ్ఞానంలో ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు అని చెప్పి ఆయన ధర్మ అర్థ కామ మోక్షాలు చెప్తాడు. ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఆ గోమాత మీదనే ఆధారపడింది ఓనాటి కాలంలో ఇంట్లో మనకు. అందుకని ఈ అద్భుతమైనటువంటి ఒక తెలుగు భాషలో ఉన్న గొప్పతనం కూడా ఇదే. అద్భుతమైనటువంటి అక్షర జ్ఞానంతో పాటు మన ధర్మార్థ కామ మోక్షాల గురించి చెప్పేటువంటిది. అందులో తల్లి గోమాత అంటే అమ్మ తర్వాత అమ్మే కాదు, సర్వదేవతల నిలయం కాబట్టి అమ్మకు మించినటువంటిది. మనకి ఏ రకమైనటువంటి బాధలున్నా ఏదున్నా గోమాత సేవ చేయడం, గోప్రదక్షిణ చేయడం, గోగ్రాసం ఇవ్వడం అనేటువంటివి చేసినట్టయితే. అంతెందుకండి, భగవంతుడు సర్వభగవంతుడైనటువంటి కృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు పూతన వచ్చేసి ఆయన మాయలు ఎప్పుడు చిన్నప్పటి నుండి చూపెట్టాడు. పూతన రాక్షసి వచ్చి పాలు ఇస్తాంది, ఈయన పాలతో పాటు ప్రాణాన్ని తీశాడు. పాపం ఆమెమో యశోదమ్మ భయపడిపోయింది, అయ్యో నా బిడ్డ మీద ఇలాంటి ప్రయోగాలు అవుతున్నాయి ఏంటి అని. అప్పుడు ఏం చేస్తుంది, గోశాలకు తీసుకెళ్ళి ఆ పేడంతా రాసి తోకతో దృష్టి తీసి ఇవన్నీ చేసింది. మరి ఇప్పుడు దృష్టి దోషం పోవాలంటే గోమాత తోక కావాలని ఇప్పుడు కాదు, అక్కడెక్కడో ద్వాపర యుగంలో చెప్తే ఈరోజు మనకి అది అపనమ్మకమా? కాదు, నమ్మకం. గోధృతము కానీ మనకి ఏదైనా సరే గోగవ్యాలు, పంచగవ్యాలు ఏవైనా సరే అన్నీ వాడకలో పెట్టాలి, ఆరోగ్యాన్ని ఇచ్చే. మీరు ఈ గోవుల గురించి చెప్పేటప్పుడు వెంకటేశ్వర స్వామి గురించి చెప్పారు కాబట్టి మన తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి చివరిగా మీరు చెప్పండి. కలియుగ దైవం అంటే వెంకటేశ్వరుడే అండి. మనకు విష్ణుమూర్తి దశావతారాలు చెప్పినప్పుడు ఇక్కడెక్కడ ఈ అవతారం గురించి చెప్పలేదు. ఈ అవతారంలో కూడా ఇంకా అంతకుముందు ఉన్నటువంటి వారి కోరికలు తీర్చడం కోసమే ఇక్కడికి వచ్చాడట. ఎందుకంటే యశోదమ్మ ఈయన కళ్యాణాన్ని చూడలేదు. కళ్యాణాన్ని చూడడానికి సరే అమ్మ నువ్వు వచ్చే జన్మలో చూద్దువు కానీ అన్నాడు. అంటూ ఒక అమ్మకు విలువిచ్చినటువంటి దేవుడిగా
గోమాత గొప్పతనాన్ని తెలియజేసే దేవుడిగా, ఎవరికి ఏ కోరికలు అడిగితే ఆ కోరికలు తీర్చగలిగేటువంటి వాడుగా, గ్రహదోషాల్లో ఉండేటువంటి శనిశ్చరుడు అంటే కోపంగా పెట్టుకునేటువంటి వాళ్ళకి అది కాదురా పవిత్రమైనటువంటి శని వారమే నేను ప్రత్యేకంగా అందరికీ అన్ని దీవెనలు ఇస్తా అనేటువంటి దేవుడిగా, మామూలు మహిమ కాదండి. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలన్నింటితో పాటు నేటికి కూడా అక్కడుండి ప్రత్యక్షమైనటువంటి ఒక నిదర్శనంగా ఎవరు ఏది మొక్కితే అది జరిగేటువంటి అది. అయితే ఏడుకొండల వాడు ఎట్లాంటి వాడు అంటే ఆయన మొక్కులు మాత్రం పెట్టుకోవద్దట ఆయన దగ్గర. మనం ఎప్పుడైనా ఏదైనా మొక్కుకొని ఆ మొక్కులు తీర్చకపోతే మాత్రం అది, అందుకే ఆయన తలనీలాలు ఇస్తామన్నా లేకపోతే ఇంకేది చేస్తామన్నా మొక్కులు మాత్రం తీరిస్తే ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూ ఉండేటువంటి స్వామి. నేను ఈ ఏడుకొండల మీద ఉంటూ గోవింద అనిపించుకుంటూ వకులమాతకి ప్రత్యేకంగా నా తల్లి గొప్పతనం అక్కడ అందరూ చూడలే కదా, అందుకని అమ్మతో నేను వివాహం చేయించుకొని ఇక్కడ ఉన్నాను. పరమ పవిత్ర వైభవమూర్తి ఏడుకొండలవాడు వెంకటేశ్వరుడు. ఆ మూర్తికి మనం ఎన్నిసార్లు ఎంత మొక్కినా కూడా అంతే. చాలా బాగుందమ్మా, చాలా బాగా పండగల గురించి స్టార్ట్ అయ్యి పండగల గురించి, దేవాలయాల గురించి, అన్ని దేవతల ప్రాముఖ్యత గురించి, గోమాత గురించి చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. ఇది ఈనాటి గురుసన్నిధి కార్యక్రమం. చూశారు కదా, చిన్నప్పుడు వాళ్ళ మాస్టర్ వేసిన భారత భాగవత ఆమె ఇన్నందువలన, మెదడులో అది నిక్షిప్తమైనందువలన పెద్దయిన తర్వాత కూడా ఆమె ఆ సాహిత్యాలు, ఆ పురాణాల నుంచి ఎన్నో దేశభక్తుల గురించి ఈరోజు ఒక సాహితీవేత్తగా, ఒక ప్రవచనకర్తగా, ఒక ఆధ్యాత్మికవేత్తగా ఈరోజు ఆమె దేశభక్తురాలుగా ప్రయాణిస్తుందంటే చిన్నప్పుడు మనం విన్న ఆ భారత భాగవత కథలు. సో ఈరోజు అందరూ అమ్మలందరూ వాళ్ళ బిడ్డలకి అది నేర్పించాలని ఈ గురు సన్నిధి కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. Now